ఇట్టా కాదు, ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ బెండు తీస్తున్నాడు నరసింహుడు. మరి ఇప్పటికే 200 కోట్లు కొల్లగొట్టి మహావతారాన్ని చూపిస్తున్న ఈ సినిమా వచ్చే వార్ 2 కూలీ సినిమాలను తట్టుకుని నిలబడుతుందా? బాక్స్ ఆఫీస్ వద్ద ఊరిస్తున్న 300 కోట్ల టార్గెట్ ను మహావతార్ నరసింహ అందుకుంటుందా? సినిమా అంటే ఇలా ఉండాలా అంటూ గర్జిస్తున్నాడు నరసింహుడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కోట్ల వైపు దూసుకెళ్తుంది మహావతార్ నరసింహ. దీంతో అసలు కలెక్షన్స్ రావట్లేదని మేకర్స్ తలలు పట్టుకుంటూ ఉంటే, ఒక యానిమేషన్ సినిమా ఈ స్థాయిలో విధ్వంసం చేస్తుండడంతో ముక్కున వేలేసుకుంటుందట మూవీ ఇండస్ట్రీ. అయితే ఇప్పటి వరకు 18 రోజుల్లోనే 200 కోట్లు క్రాస్ చేసిన ఈ సినిమా తన జారుని ఇలాగే కంటిన్యూ చేసి 300 కోట్లు కొల్లగొడుతుందా లేక డ్రాప్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. కారణం, మరో 2 రోజుల్లో కూలీ వార్ 2లు బరిలోకి దిగడమే. ఇప్పటికే ఉన్న కాంపిటీషన్ లో ఈ 2 సినిమాలకే థియేటర్లు సెట్ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ టైంలో నరసింహుడి సినిమాకి థియేటర్లు కొనసాగిస్తారా అంటే అనుమానమే. అయితే కలెక్షన్స్ ని పక్కన పెడితే యునానిమస్ టాక్ తో దూసుకుపోయిన మహావతార్ నరసింహ ఫిలిం మేకర్స్ కి సరికొత్త పాఠం అని చెప్పక తప్పదు. కంటెంట్ బాగుంటే జనం ఎంతగా నెత్తిన పెట్టుకుని చూస్తారనడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఒకవేళ ఈ ఒక్క వారం కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఈజీగా 300 కోట్లు దాటేసేది. కానీ రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ రూపంలో స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. ఏది ఏమైనా నరసింహుడు నేర్పిన పాఠంతో ముందు ముందు మేకర్స్ యానిమేషన్ మీద సీరియస్ గా దృష్టి పెట్టడం మాత్రం పక్కా. For more videos like this, subscribe Big TV channel.